అడగటానికి కొంచెం మొహమాటంగా ఉంది. బట్ మిమ్మల్ని కాకపోతే నేను ఎవరిని అడుగుతాను. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో రియల్మీ అతి త్వరలో అంటే రేపు 25th నాడు మన ముందు కొన్ని స్మార్ట్ టీవీస్ని అయితే తీసుకొని రాబోతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం షావమీ కూడా ఆల్రెడీ దే ఆర్ ఇన్ ద ప్లాన్ మన ఇండియాలో సరికొత్త సిరీస్ స్మార్ట్ టీవీస్ని తీసుకొని రాబోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీలో చాలామంది నన్ను వెరీ కామన్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ఈ రియల్మీ స్మార్ట్ టీవీస్ని పర్చేజ్ చేయాలా లేదా షావమీ కంపెనీ నుంచి మళ్ళీ మనకి ఏమన్నా స్మార్ట్ టీవీస్ వచ్చేటువంటి అవకాశం ఉందా? ఒక షావమీ కంపెనీ అని కాదు, మిగతా కంపెనీస్ ఏమన్నా మనకి మార్కెట్లో ఎంట్రీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా అనే దాని గురించి. సో నన్ను ట్విట్టర్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్ వీడియోస్ కామెంట్స్లో కూడా ఎక్కువగా ఇవే రావడం జరుగుతుంది. సో వాళ్ళందరికీ ఒక క్లారిటీతో పాటు మీకు కూడా ఒక అవగాహన వస్తుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే మీ ముందు తీసుకొచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, మొదటిగా రియల్మీ ఐఓటీ ప్రోడక్ట్స్ లాంచ్ చేయబోతున్నాము, అలాగే స్మార్ట్ టీవీస్ని కూడా తీసుకొని రాబోతున్నాం అని చెప్పి ఆల్మోస్ట్ 6 months బ్యాక్ వీళ్ళు మనకు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. కాకపోతే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ డ్యూ టు కాజ్ ఆఫ్ ఈ కరోనా వైరస్ వల్ల కూడా మనకి డ్రాబ్యాక్ అయిందని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకి దీన్ని రేపు 25th నాడు అఫీషియల్గా వీళ్ళు రివీల్ చేయనున్నారు. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే వీళ్ళు వచ్చేటప్పటికే కేవలం మనకి 43 inchesకి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ స్పెక్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి పిక్చర్స్ని మాత్రమే టీస్ చేస్తున్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దీంతో పాటుగా ప్యారలల్గా మనకి 32 inches అలాగే మనకి 55 inches కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో దీంట్లో బేసిక్గా 32 inches ఏదైతే ఉందో మనకి హెచ్డి రెడీ టీవీ కింద తీసుకొస్తారు. యాజ్ యూజువల్గానే ప్రతి కంపెనీ కూడా ఇదే చేస్తూ ఉంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి అప్ టు 720p దాకా మనము పిక్చర్స్ని అయితే క్యాప్చర్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ దీన్ని బడ్జెట్లోనే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దీని వచ్చేటప్పటికే అరౌండ్ 15,000-16,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లోనే మన ముందు తీసుకొస్తారు ఎవరైతే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ టీవీ కావాలని అనుకుంటున్నారో. సో మోస్ట్లీ దీంట్లో కూడా ప్రాసెసర్ మీడియాటెక్కి సంబంధించినటువంటి ప్రాసెసరే ఉండేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ర్యామ్ అండ్ రోమ్ ఏదైతే ఉందో కొంచెం తక్కువగా కంపేర్ టు ద 43 inches కన్నా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీంట్లో వచ్చేటప్పటికి మనకి స్మార్ట్ టీవీయే, స్మార్ట్ ఆపరేటింగ్ సిస్టమే, అంటే ఆండ్రాయిడ్ వస్తుంది, తర్వాత యూట్యూబ్ ఇవన్నీ కూడా వస్తాయి. కాకపోతే క్వాలిటీ దగ్గర కొంచెం కాంప్రమైజ్, ఎందుకంటే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ టీవీస్ కాబట్టి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికే మనకి 43 inchesలో ఆల్రెడీ వీళ్ళు దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ అన్నీ కూడా మనకి టీస్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి రియల్ పిక్చర్ క్వాలిటీని, బెజల్లెస్ డిజైన్ మన ముందు తీసుకొస్తానని చెప్పారు. సో సాధారణంగా వియూ కంపెనీ మొన్న రీసెంట్గా ప్రీమియం ఆండ్రాయిడ్లో ఎట్లయితే చాలా థిన్ బెజల్స్ తీసుకొచ్చిందో సేమ్ అదే కాన్సెప్ట్లో వీళ్ళు వచ్చే అవకాశం ఉంది. అండ్ 100% ఇది వచ్చేటప్పటికే ఒక ఎల్ఈడి టీవీయే. అండ్ అఫ్ కోర్స్ 32 inchesలో కూడా మనకి ఎల్ఈడి టీవీనే మన ముందు తీసుకొచ్చే అవకాశం ఉంది. అన్నీ కూడా మనకి ఎడ్జ్-లిట్ టెక్నాలజీ కాకుండా వీళ్ళు డైరెక్ట్ లిట్ టెక్నాలజీతోనే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే దీంట్లో వచ్చేటప్పటికే హెచ్డిఆర్కి బదులుగా వీళ్ళ టెక్నాలజీలో ఏదైతే వీళ్ళు పాపులర్ అయ్యారో క్రోమా బూస్ట్ టెక్నాలజీ అని అంటాం చూసారా, మొబైల్ ఫోన్స్లో మనం చూస్తుంటాం, సేమ్ టెక్నాలజీని వీళ్ళు టీవీలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దీంట్లో వచ్చేటప్పటికే క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజిన్ అని డెడికేటెడ్గా ఒక చిప్ సెట్ని అయితే వీళ్ళు డిజైన్ చేసుకున్నారు. సో దీంతో బ్రైట్గా మనకి కలర్స్ కనపడటం అయితే జరుగుతూ ఉంటుంది. సాధారణంగా వీళ్ళంటాం మాత్రం ఈ సెగ్మెంట్లో కేవలం మీకు 250 nits ఆఫ్ బ్రైట్నెస్ మాత్రమే వస్తుంటుంది, వేరు మేము 400 nits ఆఫ్ బ్రైట్నెస్ని ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పి. కానీ అన్ని కంపెనీస్ కూడా మనకి అరౌండ్ 350-400 nits ఆఫ్ బ్రైట్నెస్ వియూ ప్రీమియం రీసెంట్గా లాంచ్ చేసింది చూసారా. సో దాంట్లో కూడా మనకి 400 nits ఆఫ్ బ్రైట్నెస్ ఆల్రెడీ మనకి ప్రొవైడ్ చేశారు. సో ఇందులో మనకి కొత్తగా అయితే ఏమీ లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో వచ్చేటప్పటికే పవర్ఫుల్ ప్రాసెసర్ మీడియాటెక్కి సంబంధించినటువంటి ప్రాసెసర్ని తీసుకొస్తానంటున్నారు. సో ఇప్పటిదాకా మీరు చూసినటువంటి స్మార్ట్ టీవీస్ అన్నిటిలో కూడా AMLogic-కి సంబంధించినటువంటి ప్రాసెసర్స్ లేదా ARM ప్రాసెసర్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఇది కొంచెం అప్గ్రేడ్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది వచ్చేటప్పటికే 64-bit. అఫ్ కోర్స్ ఇప్పటిదాకా మనం చూస్తున్నటువంటి ప్రతి టీవీల్లో కూడా మనకి 64-bit ప్రాసెసర్ని మనం చూస్తున్నాం. అలాగే దీంట్లో మనకి మాలి 470 GPUని మన ముందు తీసుకొస్తున్నారు. అఫ్ కోర్స్ మనకి ఆల్మోస్ట్ ప్రతి టీవీల్లో కూడా ఇదే GPU, ఎందుకంటే మనం దాంట్లో గేమ్స్ ఆడేది ఏమి ఉండదు కాబట్టి దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ అని నేను అంటాను. ఎందుకంటే రెగ్యులర్గా వచ్చేటువంటి శాటిలైట్ లేదా OTT యాప్స్ని కంట్రోలింగ్కి దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఇక నెక్స్ట్ మనం సౌండ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వీళ్ళు ఇన్ దిస్ సెగ్మెంట్లో మొట్టమొదటిసారిగా 8 స్పీకర్లతో కూడినటువంటి సౌండ్ సిస్టమ్ని మన ముందు తీసుకొస్తానంటున్నారు. సౌండ్ సిస్టమ్ అంటే అది టీవీలోనే ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. మొత్తం ఓవరాల్గా వచ్చేటప్పటికి 24 watts ఆఫ్ సౌండ్ ప్రొవైడ్ చేయగలరని అంటున్నారు. కానీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళు వచ్చేటప్పటికే మిడ్స్, హైస్ అలాగే లోస్ వీటన్నిటిని సపరేట్ చేస్తూ ఇవన్నీ క్లబ్ చేస్తూ 24 wattsని తీసుకొస్తున్నారని నేను అనుకుంటున్నాను, అంటే వాళ్ళు ఇచ్చిన కాన్ఫిగరేషన్ని బట్టి. కానీ నన్ను అడిగితే అన్ని 8 స్పీకర్స్ని పెట్టి 24 watts అని అంటే చాలా తక్కువ అని నేను అంటాను. ఎందుకంటే ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చి ఉంటే బాగుండేది, అరౌండ్ 30-35 watts తీసుకొచ్చినా బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియన్ కంట్రీస్లో ఎవరైతే ఉన్నారో అంటే ప్రతి ఫ్యామిలీ కూడా
ఈ 43 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీని ఎక్కువగా సెర్చ్ చేస్తుంటారు. ఎందుకంటే అది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి స్పేస్కి ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది కాబట్టి. అండ్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది వచ్చేటప్పటికే ఫుల్ హెచ్డి ప్లస్ 4K టెక్నాలజీ కూడా మనకి ఇంటిగ్రేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా. సో దీన్ని ఫుల్ హెచ్డీలో అయితే తీసుకున్నారు. ఫుల్ హెచ్డి ప్లస్ అల్ట్రా హై డెఫినేషన్ అంటే 4K కూడా సపోర్ట్ చేసే విధంగానే తీసుకొస్తారు. ఇక సౌండ్ టెక్నాలజీలో కూడా యాజ్ యూజువల్ గానే డాల్బీ అట్మాస్ అలాగే DTS ఇట్లాంటివన్నీ కామన్ గానే ఉంటుంటాయి. కానీ బెటర్ క్వాలిటీ అవుట్పుట్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఒక సౌండ్ బార్నో లేదంటే ఒక సౌండ్ హోమ్ థియేటర్ సిస్టమ్ ఏదైనా ఆధారపడాల్సింది ఒకవేళ రియల్గా మీరు కనుక సౌండ్ లవర్స్ అయి ఉన్నట్లయితే. ఇక ఇవి కాకుండా వీళ్ళు స్పెషల్గా దీంట్లో ఆఫర్ చేస్తున్నాయి అంటే రెగ్యులర్గా ఉండేటువంటి టెంపరేచర్స్ కన్నా కానీ అంటే టీవీ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నా ఇది వచ్చేటప్పటికే ఒక 20 degrees తక్కువగా వర్క్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఇది ఒక గుడ్ మూవ్. ఈవెన్ దో మనకి టీవీస్ హీట్ అయినా కానీ పెద్దగా మనకు అందులో నష్టపోవాల్సిన అవసరం అయితే ఏముండదు. అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉంటాయి. ప్రతి టీవీ కూడా కామన్గా హీట్ అవుతూనే ఉంటుంది. అలాగే వీళ్ళు అంటాం 760 డ్రాప్ టెస్ట్లు అనేది చేశారు. డ్రాప్ టెస్ట్లు అంటే నాకు ఇక్కడ అర్థం కాలేదు, టీవీని కింద పడేసి చెక్ చేశారా లేదా ఏంటి అనేది. సో దీని గురించి మనకి లాంచ్ ఈవెంట్లో అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూసారు అన్నట్లయితే 43 ఇంచెస్లో వీళ్ళు అల్ట్రా హై డెఫినేషన్లో 400 nits ఆఫ్ బ్రైట్నెస్ అలాగే 24 wattsతో కూడినటువంటి అవుట్పుట్ వచ్చేటువంటి 8 స్పీకర్లని అలాగే మనకి క్రోమా బూస్ట్ టెక్నాలజీ ఇవన్నీ కూడా కొంచెం హై ఎండ్గానే ఉన్నాయి. అంటే కొంచెం ఒక ట్రెండ్ సెటర్ లాగానే ఉన్నాయి. అంటే ఇది ఒక ట్రెండ్ని క్రియేట్ చేయొచ్చు. ఆ తర్వాత ఫాలోడ్ బై అన్ని కంపెనీస్ కూడా మనకి ఇదే ఫ్యూచర్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ కాకపోతే దీని ప్రైస్ ట్యాగ్ ఏం చేస్తారు అనేదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇప్పుడు అన్ని కంపెనీస్ కూడా మనకి అరౌండ్ 26-27 దాకా తీసుకొస్తున్నాయి కాబట్టి వియూ కావచ్చు లేదా ఎంఐ కావచ్చు అట్లీస్ట్ వీళ్ళు 25Kలో తీసుకొచ్చారు అన్నట్లయితే ఇది ఒక బిగ్ బూమ్ ఇన్ ద మార్కెట్ అని నేను అంటాను. సూపర్ డీల్ అంటాను. సో అది కూడా అల్ట్రా హై డెఫినేషన్ 4Kలో తీసుకొస్తాయి. మళ్ళీ ఫుల్ హెచ్డీలో తీసుకొచ్చారనుకోండి అక్కడ 21,000 రూపీస్ ఏదైతే ఉందో దట్ ఈస్ మోర్ ఫార్ ఎనఫ్ అని నేను అంటాను. ఇక దీని తర్వాత మనకి 55 ఇంచెస్ కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రీవియస్లీ వీళ్ళ సర్టిఫికేషన్స్ని బేస్ చేసుకోవాలని నేను చెప్తున్నాను. సో దాంట్లో మనకి 55 ఇంచెస్లో QLED టెక్నాలజీతో ఉన్నటువంటి ఒక స్మార్ట్ టీవీని అయితే వీళ్ళు రిజిస్టర్ చేశారు. మరి దీన్ని లాంచ్ చేస్తారా చేయరా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్కే. కానీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీన్ని కూడా వీళ్ళు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే QLED టెక్నాలజీలో ఆల్రెడీ OnePlus ఏదైతే ఉందో సుమారుగా 70,000 రూపాయలకి తీసుకొచ్చారు. Q1 అనుకుంటా. సో వీళ్ళు నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సుమారుగా 50,000-55,000 రూపాయల బడ్జెట్లో ఈ స్మార్ట్ టీవీని తీసుకొచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. QLED టెక్నాలజీలో 50,000-55,000 రూపాయలు అంటే ఇట్స్ వెరీ గుడ్ డీల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే QLEDలో అన్నిటికంటే ఇప్పుడు ప్రస్తుతం తక్కువ ఇస్తున్న కంపెనీ మనకి OnePlus. ఇంకా దానికన్నా మరొక 5,000-7,000 రూపాయలు తగ్గించారు అన్నట్లయితే ఇది సూపర్ డీల్ అనే నేను అంటాను. అఫ్కోర్స్ దీంట్లో వచ్చేటప్పటికి నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 50 watts సౌండ్ వాటేజ్ అలాగే కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఏవైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో అవే ఉండేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే Xiaomi కంపెనీ కూడా రెడ్మీ కంపెనీ సబ్ బ్రాండ్ ద్వారా చైనాలో వచ్చేటప్పటికి ఈ మంత్ 26th నాడు వీళ్ళు టోటల్గా మన ముందుకి 3 టీవీస్ని అయితే తీసుకొని రాబోతున్నారు 50, 55, 65 ఇంచెస్లో. సో మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీని వచ్చేటప్పటికి వీళ్ళు ఎక్స్ సిరీస్ పేరుతో అయితే లాంచ్ అయిపోతున్నారు చైనాలో. దీంట్లో 65 ఇంచెస్ ఏదైతే ఉందో ఆల్రెడీ వీళ్ళు OLED టెక్నాలజీ కోసం రిజిస్టర్ చేసినట్లుగా ప్రీవియస్లీ మనం చూసే ఉన్నాం. అలాగే QLED టెక్నాలజీ మీద 55, 50 ఇంచెస్ రెండు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇది కూడా మనం చూస్తున్నాం. సో మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం రియల్మీ ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ చేసేసిన తరువాత Xiaomi కంపెనీ కూడా దీన్ని రెడ్మీ బ్రాండ్ మీద లేదా MI బ్రాండ్ మీద మన ఇండియాలోకి తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. ఎందుకంటే రియల్మీకి Xiaomiకి అంత టఫ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి. ఇక ఈ రెండు కంపెనీస్ పక్కకు పెట్టేశారు అన్నట్లయితే కనుక వియూ కంపెనీ కూడా మరొక సరికొత్త సిరీస్తో అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి హానర్ కంపెనీ టీవీస్ లేదా హువావీ కంపెనీ టీవీస్ని కూడా ఇదే ఇయర్ మన ఇండియాలో ఎక్స్పీరియన్స్ చేసినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా జస్ట్ కేవలం ఒక టెక్నాలజీ. ఇప్పుడు టీవీ ఉంది, ఒక 10 సంవత్సరాల దాకా మళ్ళీ మనం సరికొత్త టీవీని పర్చేస్ చెయ్యం కాబట్టి ఓకే ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ టీవీతోనే మీరు సాటిస్ఫై అయిపోవచ్చు. నో నీడ్ టు వరీ. కాకపోతే కొన్ని ఫీచర్స్ ఎక్కువగా ఇస్తారు. నో వరీస్. మీరు ఉన్న ఎగ్జిస్టింగ్ టీవీస్నే వాడుకోండి. లేదు అన్నట్లయితే మనకి టీవీ బాక్సెస్ కూడా వస్తున్నాయి ఇవాళ రేపు. ఒకవేళ మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కావాలి, కొత్త టెక్నాలజీ కావాలనుకుంటే బాక్సెస్ ద్వారా కూడా మీరు టెక్నాలజీని అయితే యూస్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ హార్డ్వేర్కి సంబంధించినటువంటి నిట్స్ తర్వాత టెక్నాలజీని అయితే మనం అప్గ్రేడ్ చేసుకోలేం. కానీ ఇవైతే కొంచెం బెటర్గా వర్క్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు ఎవరైతే కొనాలనుకుంటున్నారో
ఉంటున్నారో వాళ్ళందరూ కూడా నన్ను అడిగితే రియల్మీ లాంచ్ చేసిన తర్వాత కూడా కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే అఫీషియల్గా రెడ్మీ కంపెనీ నుంచి లేదా షామీ కంపెనీ నుంచి లేదా హానర్ కంపెనీ లేదా హువావీ కంపెనీ నుంచి కూడా మనకి సరికొత్త స్మార్ట్ టీవీస్ ఇండియాలో వెలుగు చూసేటువంటి అవకాశం ఉంది. మరి ఈ కంపెనీస్ అన్ని వస్తే టీసీఎల్ అయితే ఊరుకోదు కదా. టీసీఎల్ కూడా ఐఫాల్కాన్ మీద సరికొత్త సిరీస్ని, లేదు అన్నట్లయితే టీసీఎల్ బ్రాండ్ మీదనే మనకి సరికొత్త సిరీస్ని తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. మోస్ట్లీ ఇవాళ రేపు ప్రతి కంపెనీ కూడా ఐఓటీ ప్రోడక్ట్స్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళందరి కస్టమర్స్ ఇళ్లలో మ్యాక్సిమం వాళ్ళ డివైజెసే ఉండాలి అన్న ఉద్దేశంతో. సో నో నీడ్ టు వరీ, టెన్షన్ పడకండి. కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఇంకొక 5-6 మంత్స్ వెయిట్ చేశారంటే ఫుల్ ప్లెజ్డ్. ఇంకా చెప్పాలంటే మనకి ఫెస్టివ్ సీజన్ ఉంది కదా, దసరా దివాళీ, అప్పటికల్లా ప్రతి బ్రాండ్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నిటిని అఫీషియల్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఏది బెటరు ఏంటి అనేటువంటి విషయాల గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ నేను మన ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. సో ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో కూడా, లేదా నేను ఇక్కడ ట్విట్టర్ అకౌంట్ అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ని కూడా నేను మీకు చూపిస్తుంటాను. సో దాంట్లో నన్ను ఫాలో అవ్వండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఆల్మోస్ట్ ఎవ్రీ మినిట్ టు మినిట్ అప్డేట్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టీవీని పర్చేస్ చేయాలా లేదా వెయిట్ చేయాలా, లేదా ఇప్పుడు ఆల్రెడీ మనం టీవీని పర్చేస్ చేసేస్తే ఇప్పుడు దీన్ని అప్గ్రేడ్ కోసం చేసుకోవడం అవసరమా, అవసరం లేదా, అలాగే ఒకవేళ లేదు అన్నట్లయితే ఆల్టర్నేటివ్ మనం వెయిట్ మీద డిపెండ్ అవ్వాలి ఏంటి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇక దీనికి సంబంధించినటువంటి లాంచ్ ఈవెంట్స్ కండక్ట్ అయిన వెంటనే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ ముందుకైతే తీసుకొస్తాను. సో ఇప్పటిదాకా నాకు రియల్మీ కంపెనీ నుంచి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అండ్ ప్రాపర్ కాంటాక్ట్ కూడా లేదు. ఎందుకంటే మనది చాలా చిన్న ఛానల్ కాబట్టి సో వాళ్ళు మనల్ని పట్టించుకోరు. డెఫినెట్లీ వాళ్ళు మనకి రివ్యూ యూనిట్ పంపించినా పంపించకపోయినా మీ అందరి కోసం ఈ రియల్మీ టీవీకి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అయితే సాధ్యమైనంత వరకు మన ఛానల్లో తీసుకొని రావడానికి అయితే ట్రై చేస్తాను. మీ అందరి తరఫున కూడా నాకు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి ఆ సబ్స్క్రైబర్ బేసే మెయిన్. సో ఆ బేస్ ఉంది అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా వాళ్ళు మనకి కాంటాక్ట్ అవుతారు, మనకు కూడా ప్రొడక్ట్స్ రివ్యూ కోసం పంపిస్తూ ఉంటారు. అండ్ వీలైతే ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి, సో దట్ మనకు కొంచెం రీచ్ పెరుగుతుంది. అట్లాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి రివ్యూకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అడగడానికి కొంచెం మొహమాటంగా ఉంది, బట్ మిమ్మల్ని కాకపోతే నేను ఎవరిని అడుగుతాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.